హాయ్ అండి. ఈరోజైతే నేను గణేషునికి మోతీచూర్ లడ్డు గోధుమ రవ్వతోటి చేశాననమాట. రవ్వని ఉడకబెట్టేసి దాన్ని షుగర్ పాకంలో వేసేసి దగ్గరకొచ్చాక ఈ లడ్డూలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఐదో రోజు నేను మోతీచూర్ లడ్డు చేశాను. గణపతి ముందల ఈ ముగ్గు చాలా బావుంది గదా! చూడండి ఎంత బావుందో. ఈరోజు అయ్యగారు తొందరగానే వచ్చేసారు. అంటే మేమందరం ఈరోజు లేట్‌గా వచ్చామనమాట. గణేష్ ముందల మొత్తం శుభ్రం చేసేస్తున్నారు. అక్క వాళ్ళు వచ్చేసి ముందలనే సామాను పెట్టేసిల్లు. ఈరోజు మా బావగారు వాళ్ళు కూర్చుంటున్నారనమాట. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈ రోజు స్పెషల్ బుధవారము. అది బుధవారం గణేషునికి చాలా ఇష్టమైన రోజు అండ్ గణేషుని రోజు అనమాట. అంటే ఇప్పుడు సోమవారం శివయ్యకి, మంగళవారం ఆంజనేయ స్వామికి, ఎల్లమ్మకి అని ఎట్లా ఉంటుందో బుధవారం మన గణేషునికి అనమాట. ఇంకా పూజ స్టార్ట్ కావడానికి టైం ఉన్నది. అంత గౌరమ్మని తయారు చేస్తున్నారు. కానీ ఈ రోజు ప్రసాదం మాత్రం మన అయ్యగారే తయారు చేస్తారట. ఆయన తయారు చేస్తేనే ఈరోజు మేమే తయారు చేయాలి ఈ ప్రసాదాన్ని. ఆయనకు చాలా ఇష్టమైన రోజు కాబట్టి అని చెప్పారు. అటుకులు, కిస్మిస్, జీడిపప్పు, బాదం, అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, యాపిల్, ఇంకా చెర్రీస్, బెల్లం, షుగర్, తేనె ఇవన్నీ కలిపి ఒక మహాప్రసాదాన్ని తయారు చేస్తారట. ఈ ప్రసాదం పేరు ఏంటి అని నేను అయ్యగారిని అడిగాను. ఈ ప్రసాదం పేరు లక్ష్మీ గణపతి ప్రసాదం అట. ఈ ప్రసాదం విశిష్టత ఏంటి అని అడిగితే ఈ విశిష్టత ఏంటి అంటే ఈ లక్ష్మీ ప్రసాదాన్ని మనము గృహప్రవేశాలప్పుడు అయినా ఏదైనా యజ్ఞ హోమాలప్పుడు ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారట. అప్పుడు విఘ్నేశ్వరుని ఆవాహన చేసుకునేటట్టు ఆయన్ని ఆవాహన చేసుకుంటాం అని అనేసి చెప్తున్నారు. చాలా బాగా రెడీ చేశారు నిజంగా వాళ్ళ చేత్తో. కానీ ఆయన చెప్పారు, నేను దీన్ని స్పూన్తో కాదు కలిపేది, చేతితోటే కలపాలి అనేసి చెప్పారనమాట. అంత బాగా వివరంగా చెప్తున్నారు. ఏదైనా అది చేత్తో కలిపితేనే దాన్ని టేస్ట్ అనేసి చెప్తున్నారు అనమాట. ఈ ప్రసాదాన్ని వాళ్ళు నిజంగా ఎంత బాగా పెడుతున్నారంటే అసలు బాదం అవన్నీ ఆయన అయ్యవారు చేసే డెకరేషన్ డిఫరెంట్గా అనిపించింది. చెప్తుంటారనమాట. ఈ రోజు చేసిన ఈ ప్రసాదానికి ఉన్న టేస్ట్ ఏ రోజు చేసుకున్నా రాదు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతం రోజు చేసుకున్న ఆ పలారానికి ఎంత టేస్ట్ ఆ రోజు ఉంటుందో వేరే రోజు చేసుకుంటే ఆ టేస్ట్ ఎప్పటికీ రాదు అన్నట్టు. ఈ రోజు ఈ ప్రసాదం బుధవారం రోజు చేస్తేనే ఆ టేస్ట్ అంట. అయ్యగారు అంటున్నారు అనమాట, నేను మా నాన్నతోటి ఇంట్లో చేయించుకుంటాను కానీ ఈ ప్రసాదం ఈ రోజు చేసినంత టేస్ట్ ఏ రోజు మాకైతే అనిపించదు అని అనేసి. నిజంగా అది ఆ రోజుకే ఆ ప్రసాదం ఆ విశిష్టతను కలిగి ఉంటుంది, ఆ టేస్ట్ను కూడా కలిగి ఉంటుంది అనేసి నాకైతే తర్వాత అర్థమైంది. నిజంగా సత్యనారాయణ స్వామి పలారాన్ని చూడండి, ఏ రోజు చేసినా కానీ అంత టేస్ట్ అనిపించదు. కానీ ఆ రోజు చేస్తేనే దాని టేస్ట్ ఉంటుంది అనమాట. కిస్మిస్లు, జీడిపప్పు, బాదాము, టూటీ ఫ్రూటీ, యాపిల్, దానిమ్మ, అరటిపండు అన్నీ వేసేస్తున్నారు. బెల్లం, షుగర్ కూడా. ఎందుకంటే మొత్తం అది దగ్గరుండి అయ్యగారే చూసుకుంటున్నారు అనమాట. మేము అడిగాము, ఇంకా మేము ప్రసాదం చేయాల్సిన అవసరం లేదా ఈరోజు అనేసి. లేదండి, మీరే చేయాలి ఆ ప్రసాదం. ఆ పలారం వేరే, కొబ్బరి ముక్కలు, అరటిపండు వేసి చేసే ప్రసాదం వేరే. ఈరోజు ఈ ప్రసాదం అనమాట. రేపటి ప్రసాదం ఏమిటి అని మేము అడిగాము. అప్పుడు ఆయన అన్నాడు, ఆ ప్రసాదాన్ని మీరు చేసుకొచ్చారమ్మా అని చెప్పేశారు. అదేంటి అని అంటే ఆ మోతిచూర్ లడ్డు నేనంట రేపటికి మనం గణేషునికి పెట్టే ప్రసాదము అలా చెప్పారనమాట. రేపటి ప్రసాదం కూడా మీరు చేసుకొచ్చారని. దానికి నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయినా. నిజంగా మనం ప్రసాదం చేసి దేవునికి పెడితే అసలు ఆ తృప్తి వేరే ఉంటది కదా, ఎంత అదైనా. ఈరోజు అన్నదానానికి చాలా మంది వచ్చారు. రోజు రోజుకి మన అన్నదానానికి చాలా మంది అయితే పెరుగుతున్నారు. అన్నదానంలో ఈరోజు ఏం పెట్టారు అని అంటే విద్యాబలం దైవలం తదేవ లక్ష్మీపదే గిరిస్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూమి. ధ్రువాణి త్రిమధృమ శృతే సకల కళ్యాణాం భాగినం యత్ర జాయతే పురుషస్య మది నిత్యం. ప్రజాభిశరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం. ఏషా హృదయస్థో భగవాన్ మంగళాయతనమర్హి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవలస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాపదభక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః.
सुष्टाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो बन्धुजनेभ्यो नमो नमः शुभमस्तु आचम्यान् केशवाय स्वाहा केशवाय नमः नारायणाय स्वाहा नारायणाय नमः माधवाय स्वाहा माधवाय नमः हस्तौ प्रक्षालयामि माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः वृषीकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रचुन्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षाय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः श्रीगुरुभ्यो नमः हरि ओम अक्षंतुलु తీసుకొని గణపతి దగ్గర వేసేయండి ओम ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं परिकल्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः पाद्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि स्नापयामि అక్షంతలు వేసారా గణపతి మీద ఒకసారి చెంబులో నీళ్లు తీసుకొని ఒకసారి ఒక గ్లాస్ తీసుకొని నీళ్లు తీసుకొని శుభమస్తు ఆచమ్యాన్ నువ్వు తీసుకో పిన్ని నువ్వు తీసుకొని బాబాయ్కి పోసి శుభమస్తు ఆచమ్యాన్ केशवाय स्वाहा केशवाय नमः नारायणाय स्वाहा नारायणाय नमः बेल्लम मुकरामी बेल्लम माधवाय स्वाहा माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः पद्मनाभाय नमः हस्तो प्रक्षालयामि शुभमस्तु आचम्यां केशवाय स्वाहा केशवाय नमः नारायण स्वाहा नारायणाय नमः माधवाय स्वाहा माधवाय नमः हस्तो प्रक्षालयामि चेगडुकोंडि माधव गोविंद विष्णु मधुसूदन त्रिविक्रम वामन श्रीधर ऋषिकेश पद्मनाभ दामोदर संकर्षण वासुदेव प्रचंड नरसिंह अच्युत जनार्दन भूपेन्द्र हरि नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः नक्षत्रं తీసుకొని వాసుని చూసేసి వెనకాల కొలిపెట్టండి ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూంబారకాః ఏతేషాం విరుధేన బ్రహ్మ కర్మ సమారభేః ఓం భూః ఓం భువః ఇలా పట్టుకొని ప్రాణాయం చేస్తుంది ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం धियो यो न प्रचोदयात् ओम आपो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्सवरापोम వదిలిపెట్టేసి చేయగడుకోండి మమ ఉపాత సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరమత్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యం చ శుభే శోభనే శ్రీ మహావిష్ణురాగ్రియ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावर्योर मध्य प्रदेशे अस्मिन् भगवतालये भगवत्सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक चान्द्रमानेन स्वस्ति श्री प्रभवादि षष्टि संवत्सराणामति क्रोधि नाम संवत्सरे दक्षिणायने वासराः वासस्तु नु वासरे शुभासरे शुभनक्षत्रे शुभयोगे शिवकर्ण एवं निष्ठायामस्यां शुभदिदौ अस्य जमानस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य अस्मिन् ग्रामे अस्मिन् पट्ने बुडुगुंट्लपालెం ग्रामे अशेषां भक्तजनानां आयुष्याभिवृद्ध्यर्थं श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य उद्दल गोत्रोद्भवस्य नैजरण्डावदेवस्य पुष्पलता नामदेवस्य वंशी कृष्ण नामदेवस्य किरणमयी नामदेवस्य साई चित्रा नामदेवस्य अंतेन सह कुटुंबानां श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य वनमंगल गोत्रोद्भवस्य सुरेंद्र रेड्डी नामदेवस्य लक्ष्मी नामदेवस्य अक्षता नामदेवस्य नक्षत्र रेड्डी नामदेवस्य माधव जयम नामदेवस्य सह कुटुंबानां श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य बंतुनुल गोत्रोद्भवस्य नंद्याल धर्मारेड्डी नामदेवस्य लक्ष्मम्म नामदेवस्य रंगारेड्डी नामदेवस्य नव्या नामदेवस्य पुष्पक मणिकंठारेड्डी नामदेवस्य अंजनीत रेड्डी नामदेवस्य सह कुटुंबानां श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य पापिरेड्डी नामदेवस्य भारतम नामदेवस्य सुरेश रेड्डी नामदेवस्य सुनीता नामदेवस्य शिवकुमार नामदेवस्य रंगारेड्डी नामदेवस्य अपर्णा नामदेवस्य शिलना नामदेवस्य नरसिंहारेड्डी नामदेवस्य सह कुटुंबानां श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य येरवाकल गोत्रोद्भवस्य रंगारेड्डी नामदेवस्य ज्योति नामदेवस्य लोकेश रेड्डी नामदेवस्य मनोज रेड्डी नामदेवस्य माधव जयम नामदेवस्य सह कुटुंबानां श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य वेंकट रेड्डी नामदेवस्य वनम्म नामदेवस्य श्रीनिवास रेड्डी नामदेवस्य स्वप्ना नामदेवस्य आकाश रेड्डी नामदेवस्य राम रेड्डी नामदेवस्य कार्तिक रेड्डी नामदेवस्य भानुप्रकाश रेड्डी नामदेवस्य सह कुटुंबानां श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य बुच्चिरेड्डी नामदेवस्य जानकम्म नामदेवस्य रवींद्र रेड्डी नामदेवस्य भवानी नामदेवस्य
शिवसाई रेड्डी नामदेवस्य ऋत्विक रेड्डी नामदेवस्य सह कुटुंबानां श्रीमान चंद्रः गोत्रोद्भवस्य सह कुटुंबानां क्षेमसेन सकलैश्वर्याब्दस्तु अक्षंतలు తీసుకోండి నేను చెప్పే మంత్రం అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉండండి చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ ప్రీత్యర్థం మమ గృహే సకల విద్యా ఉద్యోగత పారంగత సిద్ధ్యర్థం అన్యోన్య దాంపత్య సుఖ జీవన యోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ వ్యాపార వ్యవసాయ అభివృద్ధ్యర్థం శీఘ్రాతి అతిశీఘ్రమేవ మనోకార్య దిగ్విజేత ఫల సిద్ధ్యర్థం ఆజన్యాది వంశాభివృద్ధ్యర్థం శీఘ్రాతి అతిశీఘ్రమేవ సకల అభీష్ట ఫల సిద్ధ్యర్థం वर्षे श्री महागणाधिपति देवता संपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थं शिवाच शिवरूपाय शिवशक्ति परायिनी मृत्युंजयी महामायी सर्व रोग निवारिणी उद्धेरो यज्ञेषु वर्तते आपो वा इदकं सर्वं विश्वभूतान्यापः प्राणान्यापः गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु आयान् दुर्दक्षे द्वारा श्रीकारं कृत्वा तमलपाक తీసుకో బాబాయ్ నీళ్ళలో శ్రీ అన్నాసే శ్రీకారం కృత్వా ఆ దేవుని మీద నీళ్ళు శ్రీకారం అన్నాసే దేవుని మీద జలసే దేవం సంప్రోక్ష ఆ గౌరవం మీద నువ్వు తీసుకొచ్చిన పదార్థాలన్నిటి మీద కూడా జలసే మళ్ళా పైన ఉన్న దేవుని మీద కూడా జల్లు దేవం సంప్రోక్ష పూజా ద్రవ్యంచ సంప్రోక్ష अमृतम वै प्रणः शिरो भव वरधो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु तदंगा ध्यानम् मन नक्षत्रలు తీసుకోండి ओम नमो भ्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्त्रं भवद्राय एकदंताय विद्युनाशिने शिवसुताय श्री वरधमूर्तये नमो नमः महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि आ गणपति వేసేసేయండి तदंगा औपचारिक स्नानं मल्ल ఒక చుక్క నీళ్ళు తీసుకొని ఆ గౌరమ్మకు జల్లేసింది ओम आपो इष्टाभ्यस्तान भोर्जेत दातना महिरणाक्षसे योव शिवतमोर्सः तस्य भाजी देहनः कुसदीजिम मात्रः तस्मा अरंगमामोज सेक्षदा जिन्वदा आपो जनिय धाचनः शुद्धोदकेन बलोदकेन स्नानं समर्पयामि मल्ल नक्षत्रలు తీసుకోండి వస్త్రం అభివస్త్రం సమర్పయామి స్వామివారి మీద దగ్గర వేసేసి ఆ జాకెట్ ముక్క పట్టుకొని దండం పెడిసేయండి చిన్న చెప్పమ్మా सेवाकं सुरे शुद्धादिकेन बलादिकेन स्नानं समर्पयामि स्नानानंतर शुद्ध आचमनं समर्पयामि वस्त्रं अभिवस्त्रं समर्पयामि మల్ల ఒత్తిపత్తి తీసుకొని ఆ ఒత్తిపత్తి స్వామివారి దగ్గర వేసేయండి ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం ప్రస్తాదు ఆదిశ్యం గ్రియం ప్రజం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తేజః యజ్ఞోపవీత ధారణాంతరం సమర్పయామి తదంగ శ్రీగంధాన్ ధారయామి చిటికెడు పసుపు కుంకుమ గంధం ఒక పువ్వు తీసుకోండి ఒక పువ్వు తీసుకొని ఆ పువ్వుకి నీళ్ళ తడి చేసేసేయండి నీళ్ళలో ముంచేసేయండి ఒక దాంట్లో పసుపు కుంకుమ గంధం మూడు కూడా వేసేయండి ఓం గంధద్వారాంధ్రాదర్శాన్ నిత్యవిష్టాం గణేశనీం ఈశ్వరీకం సర్వభూతానాం త్వామిహోపప్పయే శ్రియం ఆజినేతే పరాజినే దూర్వారోహన్ స్మృణి హరిదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమి అలంకరణార్థం కుంకుమ విలేపనం సమర్పయామి అక్షదే పుష్పే పూజయామి अक्षय पुष्पाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम पालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हीरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम सर्वसिद्धप्रदायकाय नमः ओम कुमारगुरुवे नमः नमो भ्रातपतये नमः नमो गणपतये नमः नमः प्रमदपतये नमः नमस्ते अस्तुलंबोदराय नमः एकदंताय नमः विघ्नविनाशिने नमः शिवसुदाय नमः श्री वरदमूर्तये नमो नमः नानाविध परिमल पत्र पुष्प अक्षदां समर्पयामि तदंगा धूपमाग्रापयामि మీ చేతిలో ఉన్నది మొత్తం కూడా వదిలిపెట్టేసి ఊదికడ్డలు ముట్టించేసేయండి తదంగా ధూపమాగ్రాపయామి जय बोलो गणपति महाराज की सिद्धि
गणपतिकी बुद्धि गणपतिकी आचंद्र तारार्कुनिकी गौरी वरपुत्रुनिकी शंकर तनयुनिकी जय बोलो गणपति महाराज की అది అక్కడ పెట్టేసి నైవేద్యం వాటికి ఒక్కటిగా ఓపెన్ చేసేసి పెట్టేసి నీళ్ళు చల్లేసి దాని మీద ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం వక్తేన పరిహించామి అమృతమస్తు అమృతోర్మస్తు ఇలా చూపించండి నైవేద్యం ప్రథమ పంచమాయ నమః పంచప్రాణోపచార నైవేద్యం పరికల్పయామి నమః అక్షంతలు తీసుకోండి చెప్పండి వక్రతుండ महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु कार्याणि सर्वदा गणपति దగ్గర వేసండి గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి మన రెండు అక్షంతలు తీసుకొని స్వామివారి దగ్గర వేసి కదిలించండి ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః స్థాని ధర్మాని ప్రథమాన్యాసం तेहनादं महिमानसदन्तेऽत्र पूर्वे साध्यासन् देवाः पूजाकाले पुनरा आगमनाय च पुनः सन्दर्शनाय च इदं विष्णुचक्रमे त्रिधानि समोढवस्य भागं सुरे गणपति वరకు తీసేసి పక్క పెట్టేసేయండి ఇంకా ఈ కవర్ల కింద పెట్టుకో గణపతి వరకు తీసేసి పంచమాయ నమః పంచప్రాణోపచార నైవేద్యం పరికల్పయామి నమః అక్షంతలు తీసుకోండి చెప్పండి వక్రతుండ महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु कार्याणि सर्वदा गणपति దగ్గర వేసండి గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి మన రెండు అక్షంతలు తీసుకొని స్వామివారి దగ్గర వేసి కదిలించండి ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః స్థాని ధర్మాని ప్రథమాన్యాసం तेहनादं महिमानसदन्तेऽत्र पूर्वे साध्यासन् देवाः पूजाकाले पुनरा आगमनाय च पुनः सन्दर्शनाय च इदं विष्णुचक्रमे त्रिधानि समोढवस्य भागं सुरे गणपति వరకు తీసేసి పక్క పెట్టేసేయండి ఇంకా ఈ కవర్ల కింద పెట్టుకో గణపతి వరకు తీసేసి ఈ ప్రసాదం ఈ రోజే అంత టేస్ట్ గా ఉంటదంట, రేపు ఎప్పుడు కూడా ఉండదంట. ఈ ప్రసాదం చెప్పాను కదా, అది ఈ రోజు స్పెషల్ అని చెప్తున్నారు. నిజంగా చాలా టేస్టీగా ఉంటది. ఇలాంటి ప్రసాదం మీరు ఎప్పుడు తిని ఉండరు, అంత బాగుంటది అనేసి చెప్తున్నారు అయ్యగారు. అయితే నిజంగా ఎప్పుడన్నా ఖచ్చితంగా అలా ఆ రోజు మాత్రమే ఆ టేస్ట్ ఉంటుందంట. ఏ రోజు ఎప్పుడు చేసుకోవాలనో ఆ ప్రసాదం అప్పుడే చేసుకోవాలి. ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదట. ఆ ప్రసాదానికి విలువ ఉండదు అండ్ టేస్ట్ కూడా ఉండదు. అందుకే అంటారు కదా. నిజంగా ఎట్లా చెప్తున్నంటే, గుళ్ళో పెట్టి ప్రసాదాలు ఎంత టేస్ట్గా ఉంటాయి చెప్పండి. మీరు ఆలోచించండి, నేను అన్నానని కాదు. ఎందుకో మనం ఇంత చేసుకున్నా కానీ అంత టేస్ట్ రాదు. ఆ గుడి ప్రసాదం ఎందుకో అంత టేస్టీగా అనిపిస్తుంది అనమాట. వేరే ఎప్పుడు చేసినా అంత టేస్టీగా ఉండదు. గుళ్ళో ప్రసాదం ఎందుకో మరి వాళ్ళు అంత టేస్టీగా చేస్తారు. ఈరోజు అన్నదానానికి వచ్చేసి వంకాయ కూర, దోసకాయ టమాటా పప్పు చేశారనమాట, పప్పు చారు అండ్ మజ్జిగ. నైవేద్యాలు వచ్చేసి ఈరోజు మోతీచూర్ లడ్డు, ఇంకా గుగ్గిళ్ళు, రవ్వ కేసరి, ఇంకా సగ్గుబియ్యం పాయసము, పరవన్నము, ఇంకా అక్క వాళ్ళు గులాబ్ జామ్ కూడా వేసుకొచ్చారు. నైవేద్యం అంటే పెద్ద పెద్ద గంపలు, మన బకెట్లలో పెద్ద పెద్ద క్యాన్లలో చేసుకురావు అని ఎవరు చెప్పారు. ఎవరికి నచ్చినంత వారు చిన్న చిన్న డబ్బాలోనైనా చేతనైనంత ఏదో ఆయన మనసు తృప్తి చెందటానికి ఈ 9 రోజులు కైలాసం వదిలి మన కోసం ఆ గణపయ్య వచ్చినప్పుడు కొంచెం మనం ఆ గణపయ్య కోసం చిన్న చిన్న ప్రసాదాలైనా చేసుకోలేమా అని నేను అనుకుంటాను. అందుకే నేనైతే చేస్తున్నాను. ఏ దేవుడైనా మనకు ఇంతింత పెట్టండి అని అడగరట. మీరు మనసు పెట్టి చిన్న కొబ్బరి ముక్క పెట్టినా, లేకుంటే చిన్న బెల్లం ముక్క పెట్టినా, కొంచెం పంచదార పెట్టినా వాళ్ళు చాలా తృప్తి చెందుతారట. తదంగా మండప స్థాపాహిత సర్వదేవతాభ్యో నమో నమః. అక్షంతలు తీసుకోండి. ఓం ఓం జాతవేదసే సనవామ సోమరాతి యతో నిదహాతి వేదః సనప్రదుర్గాన్ విశ్వానాభేతుం దురితాజిగ్ని త్వామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోధినీం కర్మఫలిం చ దుష్టాం దుర్గాం దేవీకం శరణమహం ప్రపత్తే సుతలసితలసే నమః. అగ్నే త్వం పారయానభ్యస్మాన్ స్వస్తి దుర్గాన్నా జాతవేదస్సంతుం దురితాజిగ్ని దుర్గా
పరలోక దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. కలశం మీద వేసేయండి. మళ్ళా 2 అక్షంతలు తీసుకోండి. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భిక్ష రాహవే కేతవే నమో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ చుట్టూ 9 ఆకుల మీద కూడా వేసేయండి. ఆదిత్యాది నవగ్రహ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. తదంగా ఇష్టదేవత కులదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. గురుంట్ల క్షేత్రపాలక అభయాంజనేయ స్వామి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. కలశం మీద వేసేయండి. తదంగా ఇష్టదేవత కులదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. తదంగా మనమస్తావాహిత సర్వదేవతాభ్యో నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొత్తం కూడా వేసేయండి. ఓం గణానాన్వా గణపతి కొద్ది 2 అక్షంతలు తీసుకుని వేసేయండి. గణానాన్వా గణపతి కుమామేకం కవీనాభమస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా ఆనశ్వన్మన్నోదిశ్రేషం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ 2 అక్షంతలు తీసుకోండి. ఓం నమో ప్రాతపతయే నమో గణపతే నమః ప్రమదపతే నమస్తే అస్తం భద్రాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుదాయ శ్రీవ్రతమూర్తే నమో నమః. మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. తదంగా ఔపచారిక స్నానం. మీరు తీసుకున్న పంచామృతాలు ఉన్నాయి కదా, ఆ పంచామృతాలు తీసుకోండి, నిలబడేసేయండి. ఇంకా తదంగా పంచామృత స్నానం. गातुं विज्ञाय गातुं विज्ञपते दैवी स्वस्तिरस्राः स्वस्तिर्मानुषेभ्यः ओद्भञ्चिकाद्भेजं शन्नो अस्तु दुपदे शञ्चतुष्पदे ओम शान्तिः सहस्रशीरुषा पुरुषः सहस्राक्षः सहस्रपादो सभोमन् विश्वतो वृत्वा अच्युतश्याङ्गलं पुरुषये वेदकं सर्वं यद्भूतं यच्च भव्यं उदामृतत्वशेषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ध्यायागुश्च पुरुषः पादो अस्य विश्वाभूतानि त्रिपादस्यामृतन्दिवे त्रिपादोतु दैत्पुरुषः पादो अस्येह भवात्मनः ततो विश्वं विक्रामतो शासनास्मि तस्मात् जिज्ञासुतः वृजः सामान्यग्रे चन्दाकं जिग्रे तस्मात् यजस्तस्मात् सायिता तस्मात् स्वाधायन्त एके च भयातुतः काभूरूपादा उच्यते ब्राह्मणो अस्य मुखासीत् बाहुराजन्यकृतः ऊरुदद्वैश्यः तभ्याकं शूद्रो जायित चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो जायत मुखागिन्दस्साग्निश्च प्राणाद्वायुर्जायित नाभ्या आसीदन्तरिक्षं शेष्णो आद्यौ समर्दुत शुद्धोदकेन प्रोदकेन स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि स्नापयामि आचमनीयं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रं मलर नक्षत्रं తీసుకోండి ఇందులో వస్త్రం తాకడానికి वस्त्रं अभिवस्त्रं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापदे सायं भरस्तादु आदित्यमग्रियं प्रजमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीत धारणान्तरं समर्पयामि श्रीगन्धान् धारयामि. వాళ్ళ నక్షత్రాలు తీసుకొని ఆ యజ్ఞోపవీతం అంటే ఒత్తిపత్తి కూడా పెట్టేసేయండి. ఒత్తిపత్తి చేశారు కదా, 2 నక్షత్రాలు समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते सायं भरस्तादु आदित्यमग्रियं प्रजमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तेजः यज्ञोपवीत धारणान्तरं समर्पयामि तदङ्गा श्रीगन्धान् धारयामि. चिकिट पసుపు కుంకుమ. सिद्धि गणपति की बुद्धि गणपति की आचंद्र तारार्कुनि की गौरी वर पुत्रुनि की शंकर तनयुनि की जय बोलो गणपति महाराज की. एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम कुमारगर्वे नमः. नमो व्रातपदये नमः नमो गणपतये नमः नमः प्रमदपदये नमः नमस्ते अस्तु लंबोदराय नमः एकदंताय नमः विघ्नविनाशिने नमः शिवसुताय नमः श्रीवरदमूर्तये नमो नमः ओम सिंहेश्वराय नमः ओम शंभवे नमः ओम विनायके नमः ओम शेखराय नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कपर्दिने नमः ओम नीललोहिताय नमः ओम शंकराय नमः ओम शूलपाणिन्ये नमः ओम गत्वांगने नमः ओम विष्णुवल्लभाय नमः ओम शिवविष्टाय नमः ओम अंबिकानाथाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम शर्वाय नमः ओम
त्रिलोकेशाय नमः ओम शीतिकंठाय नमः ओम शिवप्रियाय नमः ओम उग्राय नमः ओम कामारिणे नमः ओम अंधकासिने नमः ओम गंगाधराय नमः ओम ललाटाक्षाय नमः ओम कालकालाय नमः ओम कृपानिधये नमः ओम देवाय नमः ओम परशस्ताय नमः ओम मृगपालिन्ये नमः ओम जटाधराय नमः ओम कैलासवासिन्ये नमः ओम कवचिने नमः ओम कठोराय नमः ओम त्रिपुरान्तकाय नमः ओम वृषान्तकाय नमः ओम वृषभारूढाय नमः ओम भस्मोदुलदिग्राय नमः ओम सावप्रियाय नमः ओम शर्वजाय नमः ओम त्रयेमूर्तये नमः ओम अनेकात्मने नमः ओम सात्विकाय नमः ओम शुद्धविग्रहाय नमः ओम अवर्गप्रदाय नमः ओम अनंताय नमः ओम तारकाय नमः ओम परमेश्वराय नमः ओम नानाविध परिमल पत्र पुष्प अक्षदां समर्पयामि तदंगा धूपमाग्रापयामि చాలమ్మా ఇంకా ఊదిక మరి ఎప్పుడు పర్వాన్నం వండితే ఏం బాగుంటుందని నేను ఆ నీళ్ళు తెలిసింది అన్నిటి మీద దాని మీద కూడా కొంచెం నీళ్ళు తెలిసింది ప్రోక్ష్య ప్రసించ ఆసాధ్య పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ వైర్నమో నమః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిశించ్యామి అమృతమస్తు అమృతోర్మస్తు అందరూ కూడా ఇలా దోసిలు పెట్టి వానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే ఉదకవాణిం దర్పయామి దాడి సమోడవస్య భాగం సుదే విష్ణుర్విష్ణుర్విష్ణుః కొద్దిగా పై అయితే పత్రి మొత్తం దేవుని దగ్గర పెట్టారు అండ్ వత్తిపతితో చేసిన ఒక దూది లాంటి మాలతోటి దేవుణ్ణి అలంకరించేశారు అనమాట. ఈ జిల్లెట్ మాల అక్క వాళ్ళే తీసుకొచ్చినారు. మా ఇంకో ఏరాల వాళ్ళు ఇంకో అక్క వాళ్ళు అగో శివ వాళ్ళ మాట తీసుకొచ్చింది. జిల్లెడు మాల చాలా బాగా కట్టేసింది, మంచిగా అనిపిస్తుంది అట్లా జిల్లెడు మాల. వరవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆదిశ్చిదాది ఆంధ్రకర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి నీరాజనందం శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నాపయామి. జయ బలో గణపతి మహారాజుకి. అందరూ కూడా నిలబడి చేయండి. ఓం సత్యేభ్యః అందరికి ఇచ్చేసేయండి, అక్షంతలు పంపించేసేయండి. చిన్న చిన్న జాతర అమ్మ అందరూ కూడా అక్షంతలు తీసుకోండి. ప్రతిరోజైనా అక్షింతలు తీసుకొని హారతి తీసుకొని అక్షింతలు తీసుకొని గణపతి దగ్గర కుడి చేతి మీద 3 సార్లు ప్రదక్షిణ చేసి ఒక మంత్రం చెప్తారు. ఆ తర్వాతనే మనకు తీర్థ ప్రసాదాలు ఇస్తారనమాట. అయ్యగారు ఒక్క కాడ కాదు, ఊర్లో చాలా చోట్ల చేయాలి కాబట్టి వాళ్ళు అది అయిపోయిన తర్వాత మేమైతే మెల్లగా మంగళారతి పాడుతున్నాం. ఎందుకంటే హడావిడిగా చేయలేము కదా, వాళ్ళు 4 దిక్కుల్లో వెళ్ళాలి కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడే కదా ఉండేది, అందరూ స్టేజ్ దండం పెట్టుకుంటారు. నిన్నటి కంటే ఈ రోజు ఇంకా చాలా మంది ఎక్కువ వచ్చారు. చాలా బాగా కోలాటం కూడా చేశారు. చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది ఖచ్చితంగా. అందరు తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక అందరు భోజనాల కాడికి వెళ్తారు. ఈ రోజు భోజనాలు కూడా చాలా బాగా చాలా మంది వచ్చారు, చాలా బాగా జరిగాయి కూడా. వడ్డించడమైనా ఏదైనా స్టేజ్ మీద ఉన్న వాళ్ళ వరకు అయ్యగారి తీర్థం అయితే పోస్తారనమాట. ఎందుకంటే తర్వాత అందరికి అయ్యగారే చేయాలి అని అంటే అంత టైం లేదు, ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆయన పూజ కోసం. అందుకే స్టేజ్ మీద ఉన్న వాళ్ళ వరకు తీర్థం ఇచ్చేసి అండ్ పీటల మీద కూర్చున్న దంపతుల వరకే ప్రసాదం పెడతారు. అండ్ వాళ్ళ దగ్గర తాంబూలం తీసుకొని దక్షిణ తీసుకొని వెళ్ళిపోతారనమాట. అలా జరుగుతుంది. మా పిల్లలు శ్రీ వీర బ్రహ్మము వందనమని వేడేదా హారతి
కొనుమా శ్రీ వీర బ్రహ్మము అందరినిదే చూడుమా మంగళమని పాడేదా శ్రీ వీర బ్రహ్మం వందనమని వేడేదా హారతి గై కొనుమా శ్రీ వీర బ్రహ్మము అందరినిదే చూడుమా విష్ణు విశ్వర బ్రహ్మము గురు విరువిధిని కొలువు చేయగా కలియమ్మున ఘోర పాపము కష్టములు భరింపలేక గట్టిగా మొరపెట్టి భూదేవి పాదములపై పడి కరుణ చూడుము కమలనాథేంద్ర వాణితా నిటు నేళ్లకు పొంగునని ఘోర పాపము కృంగిపోవుటకు మంగళమని పాడేదా శ్రీ వీర బ్రహ్మం వందనమని వేడేదా హారతి గై కొనుమా శ్రీ వీర బ్రహ్మం అందరినిదే చూడుమా వాసిగాను బ్రహ్మాండపురమున విష్ణు బ్రహ్మను పంచానము దాల్చియు నీ ఘోర పాపములు చంచారములు చేసియు వాసిగాను వర్ధేలు పురమున తాలూకా పురుషుడవై పుట్టి కంది మల్లయ్య పల్లె చేరితివి గర్మిరెడ్డి హచ్చంబవాంబకు గోములా కాపాడితివాట శ్రీ వీర బ్రహ్మం మంగళమని పాడేదా శ్రీ వీర బ్రహ్మం వందనమని వేడేదా హారతి గై కొనుమా శ్రీ వీర బ్రహ్మము అందరినిదే చూడుమా వాసిగాను వర్ధేలు పురమున తాలూకా కాపురస్తుడవై పుట్టి గర్మిరెడ్డి హచ్చంబవాంబకు గోవులా కాపాడితివట వాసిగా గోవింద బాంబను వర్షతో కళ్యాణమాడితివి ఐదుగురి సుతుల కంటివి శ్రీ వీర బ్రహ్మం ఏకపుత్రిక జనకుడవుతివి మంగళమని పాడేదా శ్రీ వీర బ్రహ్మం వందనమని వేడేదా హారతి గై కొనుమా శ్రీ వీర బ్రహ్మం అందరినిదే చూడుమా వాసిగాను వర్ధేలు పురమున కాలజ్ఞానం రాసుకుని కాలము గడిపేనాబట శ్రీ వీర బ్రహ్మం మంగళమని పాడేదా శ్రీ వీర బ్రహ్మం వందనమని వేడేదా హారతి గై కొనుమా శ్రీ వీర బ్రహ్మం అందరినిదే చూడుమా సిద్రూప రూపమై రుద్రావతారుండు పరమాత్మ ఈ వేళ పరమహంసై పాదములు కనుగొని మోద విభ్రాకల ఓం జనం పరతో భగవతో అమదస్య ధనుస్యాగం నిశ్చర్య కళ్యాణం ముఖో విసదానం సువాస వాంబః సహపాక్షి సహస్రపాత్తు అపదీక్షానం రూపానం ఓం శివాయ నమః సంపూర్ణముగా సాంబ శిగుణ కిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహో శుభమంగళం వేయు రేఖల నడుమ వెలయు బంగారు ప్రమిద చమురు దీపపు ఒడిన ఒత్తి వేసి జ్యోతి వెలిగించి సంప్రీతి ముచ్చట దీర ఓం అదరేతానాం రీతో దేవానాం అన్నమన్న స్వరేతో పద్మానాం రేతా కర్మకృతం పరమపురుషః పరబ్రహ్మలోకం జగత్కర్తకు పరబ్రహ్మమునకు సంపూర్ణముగా సాంబ శిగుణ కిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహో శుభమంగళం శ్రీలలహాధార చతుర్ధనములయందు పాలించు గణపతికి బాణులకును నీలావతారమై ఓంకార ప్రణవనములు హరి ఓం గణానాం గణపతి గాయత్రి చందం పరమాత్మ స్వరూపం హరి రూపమయ్యున్న అంబాకిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహో శుభమంగళం హరయన హర చక్ర అందుద్వదశదళము స్థిర పీఠమున నుండు శివుడు అచ్చాట పరగ జ్యోతిర్నయ బ్రహ్మస్వరూపమై ఓం ఓరుద్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వైర్ణం పరగంగ ఆహంస పరమాత్మకిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం పరగ సాహాస్రమగు పద్మాంతరంగమున చెలువైన కొల్లూరి శివగుండు వెలశిష్య జనులకు ఏకస్వరూపమై కరుణించవే సిరి సంపదలనిచ్చి దీవించవే శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలనిచ్చి దీవించవే క్షీరాబ్ది కన్యకము శ్రీ విష్ణు సతి నీవు సుఖశాంతులతోటి కాపాడవే క్షీరాబ్ది కన్యకము శ్రీ విష్ణు సతి నీవు చిరశాంతులతోటి కాపాడవే వరములను సగే వరదాయిని నిరతము వేడితిమి నీ పాద సన్నిధి
కరుణించవే సిరి సంపదలని జీవించవే కరుణాంతరంగినివి కలుపులారానివి కలకాలము మాకు తోడుందవే కరుణాంతరంగినివి కలుపులారానివి కలకాలము మాకు తోడుందవే శుభములానొసగే శుభదాయిని ఐదోతనం మిచ్చి అనయము గ్రోహవి శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలని జీవించవే సిరి సంపదలని జీవించవే మా అక్క వాళ్ళు కదా వాళ్ళందరితో కలిసి తింటాడు స్పెషల్ మా వదిన లడ్డూలు అంటారు మోతీచూర్ లడ్డు గోధుమ రవ్వతో చేసుకొచ్చింది బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో అంతా అయితే అయిపోయింది. అందరూ భజనలు చేసి కోలాటం చేసేసారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు అనమాట. నిజంగా మనోళ్ళు ఆ దేవుడి ముందర ఎలా చేసినా కానీ చాలా సంతోషం. ఫస్ట్ అందరు చేయడమే చాలా, ఆ దేవుడి ముందర అలా కోలాటం వేయడమే చాలా సంతోషకరమైన విషయం. అలాంటిది అందరు కలిసి చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. నైట్ అయితే ఇంక అయిపోయింది, 9:30 దాకా అక్కడనే ఉండేసినాం అనమాట. అసలు నిజంగా టైం కూడా తెలియకుండా అయిపోయింది మా పరిస్థితి. అట్లా ఉంది. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. మా 5th డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం.